హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పండోని వి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో మీరు కూడా బాగున్నారని చెప్పి అనుకుంటున్నాము. ఇప్పుడు వచ్చేసి ఈ వ్లాగ్ లో హాయ్ ఓ హ్యాలోవిన్ మేకప్ తోనే ఉంది నివి. ఎస్ అవును, ఇప్పుడే కిటా నుంచి వచ్చిందనమాట. ఈ రోజు ఫ్రైడే, నివికి కిటాలో హ్యాలోవిన్ జరిగిందనమాట. సో హ్యాలోవిన్ జరగడం అంటే ఇక్కడ అంతలా ఏం ఉండదు యుఎస్ లో అది ఉన్నట్టు. ఇక్కడ జస్ట్ కాస్ట్యూమ్స్ వేసుకుని వెళ్ళాలి అంతేనా? ఏం చేశారు ఇంక? నేను ఇంకా కూకన్ చేయట్లేదు నాన్న, నేను కూకన్ చేయట్లేదు, నేను వాటం చేస్తాను. ఇప్పుడు ఆమె తింటుంది అనమాట, స్నాక్ ఇచ్చాను, స్నాక్ తింటుంది. అసలు మెయిన్ ఏంటంటే మీకు వ్లాగ్ లో ఇప్పుడు విషయం చెప్తాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి మా హ్యాలోవిన్ పార్టీ అన్నమాట. సో ఫ్రెండ్స్ అయితే ఇంటికి వస్తున్నారు, సరదాగా పిల్లలతో అందరం హ్యాలోవిన్ పార్టీ చేసుకుందాం అని చెప్పి అనుకున్నాము. సో ఆ ప్రిపరేషన్స్ అండ్ ఈ పార్టీకి నేనేం ప్రిపేర్ చేస్తున్నాను అన్నది కూడా మీకు ఇందులో రెసిపీస్ చూపిస్తాను ఈ వ్లాగ్ లో. అది రికార్డ్ చేస్తుంది అంతే మా అమ్మ, ఓకేనా? సో నివి తొందర ఏంటంటే, నివి లేకుండా నేను అన్ని పనులు చేసేస్తున్నాను అనమాట. సో ఈ లోపు స్నాక్స్ తింటుంది నివి, నేను కిచెన్ లో పని చేస్తున్నా అని, నేను వచ్చాక చెయ్యు అని చెప్తుంది. అంతేనా? చెప్పు, నువ్వు కీటాలో ఏం చేసావు ఈరోజు హ్యాలోవిన్ కి? చెప్పు. తెలుగులో చెప్తావా? సరే చెప్పు జర్మన్లో చెప్పైతే. అంతేనా? పొద్దున్నుంచి ఏం చేసావు మరి? అవునా, ఫ్లూక్సైడ్ స్పిలెన్ చేసావా? ఓకే, రీడింగ్ రూమ్, అథ్లియర్ అంటే క్రాఫ్ట్స్ అండ్ ఇంకా పెయింటింగ్ చేసుకునే రూమ్ అన్నమాట. సో ఆర్ట్ రూమా? అథ్లియర్ అంటే అదే. సో కొంచెం అలాంటిది అనమాట. అదే వాటర్ కలర్స్ వాటితో వాళ్ళు పెయింటింగ్ వేసుకోవచ్చు లేదా క్రాఫ్ట్ వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఆ రూమ్ అండ్ ఇంకా లీజన్ రూమ్ అనమాట, అంటే రీడింగ్ రూమ్. అక్కడ చిన్న చిన్నగా ఆడుకోవడానికి అండ్ ఇంకా రీడింగ్ రూమ్ అనమాట. వాటిలోనే ఉన్నాయి, ఇంకా వీళ్ళు చాలా రూమ్స్ ఉంటాయి అనమాట. బట్ ఈ రోజు ఆ 2 రూమ్స్ లోనే ఉన్నారంట. మరి ఏం తిన్నావు మిట్టా గెసన్? లంచ్ లో ఏం తిన్నావు? తినరు, నాకు తెలుసు. కీటాలో ఫుడ్ మాత్రం తినరు, అంతేనా? సరిగ్గా తినదు. కీటాలో మాత్రం ఫుడ్ అనేది వీళ్ళకి చాలా లీస్ట్ ఆప్షన్ అనమాట. ముందంతా అడిసుకోవాలి, తర్వాత ఫుడ్ సెక్షన్ కి వస్తుంది. నేను మెనూలో చూసి ఇది తిన్నావా అని చెప్పి అడిగితేనే చెప్తుంది అనమాట, లేకపోతే అసలు కీటాలో ఫుడ్ గురించి అయితే ఏం చెప్పదు. వెళ్ళి తినేసి సరే. సో అదనమాట. ఇప్పుడైతే మీకు నేను రెసిపీస్ చేద్దాం అనుకుంటున్నాను. రేపు పార్టీకి అందరూ ఏదో ఒకటి తెస్తారనమాట ఫుడ్. సో నేనేం ఫుడ్ చేస్తా అన్నది మీకు చెప్దాం అనుకుంటున్నాను. అండ్ ఫ్రెండ్స్ అంటే అందరూ బయట వాళ్ళు కాబట్టి మన ఇండియన్ ఫుడ్ కాకుండా నేను కొంచెం అందరూ తినేలా చేస్తా అనమాట. సో ప్రస్తుతానికి నా ప్లాన్ వచ్చేసి శాండ్విచ్ కేక్ అనమాట. మనకి పాట్లెక్స్ కి అది చాలా బాగుంటుంది. సో అది చేస్తున్నాను. సో స్వీట్ కేక్ కాదనమాట, మనకి శాండ్విచ్ మనం ఎలా చేసుకుంటామో అలానే అనమాట. చికెన్ అండ్ ఇంకా వేసి చేద్దాం అనుకుంటున్నాను, అది మీకు చూపిస్తాను. అది బాగుంటుంది ఆ రెసిపీ అయితే. అండ్ ఇంకో వచ్చేసి పంప్కిన్ అనమాట. సో బేక్ పంప్కిన్ అనమాట, అది ఈజీలే అనుకోండి. సో ఈ శాండ్విచ్ కేక్ వచ్చి మీకు ఇక్కడ ఫోటో పెడతాను ఎలా చేయాలన్నది, సో దట్ మీకు అర్థమవుతుంది. సో ఈ లేయర్స్ ఉన్నాయి కదా, లేయర్స్ కి మనం ఫిల్లింగ్ తయారు చేసుకోవాలన్నమాట ముందు. సో చికెన్, ఇంకా ఎగ్ అండ్ ఇంకా గ్రీన్స్ అనమాట, వెజ్ సలాడ్. సో ఇవి ప్రిపేర్ చేసుకుని మనం లేయర్ బై లేయర్ లేయింగ్ చేసుకుంటాం అనమాట. అండ్ ఓవరాల్ తర్వాత ఇంకా బ్రెడ్స్ అన్ని పెట్టేసిన తర్వాత పైన ఐసింగ్ లాస్ట్ లో చేస్తాం అనమాట. ఇదంతా కూడా మనకి సవర్ క్రీమ్ తోనే, ఐ మీన్ మైనీస్ కానీ లేకపోతే చీజ్ కానీ, ఫ్రిష్ కేస్ అంటారు కదా, క్రీమ్ చీజ్. సో అలాంటి వాటితో ఫిల్లింగ్ అది చేస్తాము. సో ఇదంతా ప్రాసెస్ మీకు చిన్న చిన్నగా చూపిస్తాను. సో మీకు ఇదంతా చెప్పిన అర్థం కాదు కాబట్టి మీకు ఇక్కడైతే ఫోటో డిస్ప్లే చేస్తాను. సో ఇది ఇలా రావడానికి అయితే నేను ట్రై చేస్తాను అనమాట. సో ఇప్పుడైతే ఎలా వస్తుందో చూద్దాము. అండ్ రెసిపీలో కూడా మీకు క్లియర్ గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇది ఈజీనే, బట్ మనం ఎలా బిల్డ్ చేస్తాం అన్నది. నేనైతే చికెన్ బాయిల్ చేస్తున్నాను అనమాట. నేను చికెన్ తో చేస్తున్నాను, చికెన్ అండ్ వెజ్ తో. మనం ఎలా అయినా చేయొచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. ఓన్లీ వెజిటేరియన్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఇప్పుడు చికెన్ తో చేస్తున్నాను. చికెన్ ఆల్రెడీ బాయిలింగ్ పెట్టాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను కొంచెం వెజ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. హాయ్ అండి, అందరూ వ్లాగ్ చూస్తున్నారు కదా. సో ఈ రెసిపీలో వచ్చేసి మెయిన్ మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా నేను చాలా డీటెయిల్ గా మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. సో అవన్నీ నేను క్వాంటిటీస్ అన్ని చెప్పాలంటే నాకు ఇక్కడ వీడియోలో చాలా లెంతీ అయిపోతుంది అనమాట. సో అదంతా కూడా మీకు ఇంగ్రీడియంట్స్ కంపల్సరీ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, సో దట్ మీరు చూసుకోండి. అండ్ ఇక్కడ నాకు ఎంత
ఎంత కుదిరితే అంత మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. ఇంకా ఈ వ్లాగ్ లో ఓన్లీ రెసిపీయే చూపించాను అనమాట. పార్టీ ఎలా జరిగింది ఏంటనేది మీరు అప్కమింగ్ వ్లాగ్ లో చూస్తారు. సో ఇందులోని ఇంక్లూడ్ చేస్తే చాలా లెంతీ అయిపోతుంది అనమాట. సో అందుకే నేను అది వేరే వ్లాగ్ చేశాను. ఈ రెసిపీస్ కి సెపరేట్ గా చేశాను. సో ఫస్ట్ లేయర్కి వచ్చేసి మనం వేస్తో చేస్తున్నాం అనమాట. సో ఇందులో మనకు నచ్చిన వేసుకోవచ్చు. ఇదేమో వచ్చేసి ష్రెడెడ్ క్యాబేజ్ అనమాట. ఇది కొంచెం చిన్నగా మనం ఇలా మనం స్లైస్ చేసుకోవాలన్నమాట. ష్రెడెడ్ క్యాబేజ్ ఇలాగా అది. అండ్ ఇంకా సలాడ్ లీవ్స్. మనకు సలాడ్ ఒకవేళ వద్దనుకుంటే ఈ ప్లేస్ లో మనం ఓన్లీ కుకుంబర్ కూడా వేసుకోవచ్చు అనమాట. పీల్ చేసుకుని కుకుంబర్ కూడా వేసుకోవచ్చు. సో నేనైతే సలాడ్ ఇంకా క్యాబేజ్ తో చేస్తున్నాను అనమాట. గ్రీన్ లేయర్ అనమాట ఇది బాటమ్ లేయర్, గ్రీన్ లేయర్. సో ఇందులోని కొద్దిగా ఆనియన్, సో మీరు చూసినట్టయితే ఆనియన్ అండ్ ఇంకా కొత్తిమీర అనమాట. సో అది కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇందులోకి వెళ్ళేవన్నీ. సో ఈ లేయర్ లోకి మెయిన్ ఇవి. అండ్ మెయిన్ వచ్చేసి ఇది అనమాట, 1/2 కప్ మైనీస్ అనమాట. ఏ మైనీస్ అయినా పర్లేదు, 1/2 కప్ మైనీస్ యూజ్ చేయాలి. అండ్ ఇందులో ఇంకా మనం వేసేది సాల్ట్ అండ్ ఇంకా పెప్పర్, అంతే అనమాట. దీంతో మనం ఇప్పుడైతే ఒక సలాడ్ లేయర్ అనేది తయారు చేసేస్తాం శాండ్విచ్ కి. సో ఇదైతే మీకు మిక్స్ చేసి చూపిస్తాను ఎలా ఉందని చెప్పేసి. అండ్ ఈ లీవ్స్ కూడా వచ్చేసి నేను కట్ చేస్తాను ఇప్పుడు, ఇలా పెద్ద వేయను. సో ఇవి కూడా ఇలా కొంచెం సన్నగా ఉండేలాగా చాప్ చేసుకుంటాను అనమాట. అండ్ తర్వాత ఇది కలుపుతాను అనమాట మిక్స్చర్. సో ఇది ఒక సైడ్ పెట్టేసుకోవాలి. సో అది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇందులో మీరు చూసినట్టయితే మొత్తం సలాడ్ అండ్ ఇంకా క్యాబేజ్ వేస్తాను అనమాట. ఇప్పుడు మా మేడం తొందర పడుతుందో అది వేస్తుందంట. సో మైనస్ వేసే. ఏది స్పాచ్ లేదు, నువ్వే తీసావు కదా. సరే అవేసేనివి ఆనియన్ ఇంకా కొరియాండర్ ఇవి కూడా వేసేసాయి. మొత్తం వేయాలి. ఇదిగో స్పాచులాతో తీసి మొత్తం తీసి ఇక్కడ వేయు. సో ఇలా అవుతుందన్నమాట లేయర్. సో ఇందులో వచ్చేసి సాల్ట్ అండ్ ఇంకా పెప్పర్ ఒకటే వేసాను. ఇంకా మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు. బట్ బేసిక్ గా అయితే సాల్ట్ పెప్పర్ ఉంటేనే ఆ శాండ్విచ్ టేస్ట్ అన్నది బాగుంటుంది అనమాట. ఈ గ్రీన్స్ అండ్ చికెన్ ఇదంతా కూడా మన టేస్ట్ బాగుంటుంది. మైనస్ అదంతా కూడా ఎక్కువ మనం మన మసాలా వేసినా సరే కొంచెం టేస్ట్ మారిపోతుంది. సో ఇలా ఉంటుంది అనమాట బేస్ వచ్చేసి ఇది. సో ఇలా బాయిల్డ్ ఇందాక చేసుకున్నాను కదా బాయిల్డ్ చికెన్, అవి ఇలా చేసుకుని ఇందులో నేను ప్రాసెసర్ లో వేసేసుకుంటున్నాను. మనకి ష్రెడెడ్ చికెన్ లా అన్నా చేసుకోవచ్చు, కాకపోతే నేను ఇలా ప్రాసెసర్ లో వేసేసుకుంటున్నాను అనమాట. అది మిన్స్డ్ చికెన్ లా అయిపోతుందని చెప్పి ఇంకా చిన్న చిన్న పీసెస్ గా. యా చూస్తున్నారు కదా లేయర్స్ అని చెప్పాను కదా. ముందు తయారు చేసిందేమో వచ్చేసి బాటమ్ లేయర్ కనమాట సలాడ్. సో అందులో నేను క్యాబేజ్ సలాడ్ లీవ్స్ యూజ్ చేశాను కదా. సో దానికి మామూలుగా మనం కుకుంబర్ సలాడ్ అవి చేసుకుంటాం కదా, మనకు నచ్చిన సలాడ్ లేయర్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదే అని అవసరం లేదనమాట. నేనేంటంటే కొంచెం క్రంచీగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను క్యాబేజ్ అండ్ ఇంకా సలాడ్ లీవ్స్ తో చేశాను. అండ్ ఇది వచ్చేసి ఇంకా చికెన్ ప్రాసెస్ అనమాట. ఇది టాప్ లేయర్ అనమాట శాండ్విచ్ కేక్ లో. చూసారు కదా ఇందాక ఇదేమో పక్కన పెట్టేసుకున్నాం. ఇదేమో వచ్చి మనం ష్రెడెడ్ చికెన్ చేసుకున్నాం కదా ఇప్పుడు. సో అదనమాట. ఇందులోకి వచ్చేసి కావాల్సినవి మనకి జస్ట్ లెమన్ జ్యూస్. ఇదేమో వచ్చేసి కారం కాదు, స్వీట్ చిల్లీ అనమాట. పాప్రికా అంటారు ఇక్కడ. జస్ట్ అంత కారం ఉండదు, జస్ట్ కలర్ వస్తుంది అంతే. పాప్రికా ఫ్లేవర్ అనమాట ఇది. చిల్లీ పౌడర్ అయితే కాదు. ఇది వచ్చేసి సాల్ట్ అండ్ ఇంకా పెప్పర్, ఇందాకట్లానే మైనీస్ అనమాట. ఇది కూడా 1/2 కప్. యాక్చువల్ గా మైనీస్ కొంచెం యాజ్ పర్ రిక్వైర్డ్ చూసుకుంటే సరిపోతుంది మన కన్సిస్టెన్సీ ప్రకారం. సో ఇవే అనమాట బేసిక్ మనకు కావాల్సినవి చికెన్ కి. అండ్ ఇది ఒకటి మర్చిపోయాను, ఇది గార్లిక్ పౌడర్ అనమాట ఇది. సో ఇవన్నీ వేసుకుని మనం ఇందులో మిక్స్ చేసేసుకోవడమే. ఇందాక మనం వెజ్ ఎలా మిక్స్ చేసుకున్నాము అలాగా. మనకు కావాలంటే ఈ ప్లేస్ లో చిల్లీ ప్లేస్ లో మనకి స్వీట్ చిల్లీ పాప్రికా ప్లేస్ లో మనం మామూలు చిల్లీ పౌడర్ గరం మసాలా అవన్నీ వేసుకోవచ్చు. బట్ నేను మొత్తం కూడా ఇది ఇలా వెస్ట్రన్ స్టైల్లోనే చేస్తున్నా కాబట్టి ఓన్లీ ఈ స్పైసే యూజ్ చేస్తున్నా అనమాట. సో మీరు చూసారు కదా ఇవి. సో ఇదనమాట. ఇప్పుడు చూసారు కదా ఇందాక వేసాను కదా, అవన్నీ వేసేసి ఇప్పుడు నేను ఇది ఒక మళ్ళీ ఇది కూడా ఒక మిక్స్చర్ లా చేశాను అనమాట. ఇది వచ్చేసి టాప్ లేయర్ యాక్చువల్ గా. ఇందాక 2 లేయర్స్ అయిపోయినాయి కదా, ఇప్పుడు వచ్చేసి 3rd లేయర్ కనమాట. ఇది బాయిల్డ్ ఎగ్ రెసిపీ. సో ఇది వచ్చేసి బాయిల్డ్ ఎగ్స్ పెట్టాను, 4 బాయిల్డ్ ఎగ్స్ అనమాట. ఇవి హార్డ్ బాయిల్డ్. అవి వచ్చేసి నేను గ్రేట్ చేసి పెట్టేసుకున్నాను ఆల్రెడీ. సో ఇది దీంతో చేస్తాం అనమాట ఇప్పుడు సలాడ్. సో దీని కాంబినేషన్ లో వచ్చేసి మెయిన్ మనకు కావాల్సింది ఇది జలపీనోస్ అనమాట. ఇది కొంచెం పెప్పరోని అలా అంటారు కదా, అవి జలపీనోస్ కొంచెం నేను చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇంకా సాల్ట్. ఇది వచ్చేసి సెన్ఫ్ మీకు తెలుస్తుంది కదా, ఇది కూడా మనకి ఒక సాస్ టైప్ అనమాట, మస్టర్డ్ సాస్ అనమాట. సో బాగుంటుంది ఇది ఫ్లేవర్. సో ఇది దీంతో చేస్తాం అనమాట మెయిన్ మనం జలపీనోస్ బాయిల్డ్ ఎగ్ దీంతో. సో సెన్ఫ్ వేసి దీంతో పాటు కొంచెం మైనీస్ అండ్ ఇంకా పెప్పర్ అనమాట. సో ఇవే కావాల్సింది దీనికి ఈ సలాడ్ కి. సో ఇది వచ్చేసి మిడిల్ లేయర్ లోకి అనమాట, మధ్యలోకి. సో ఇది ఇప్పుడైతే నేను ఇవన్నీ మిక్స్ చేస్తాను.
యా ఇప్పుడు మనం చేసుకున్నాం కదా, ఇవన్నీ వచ్చేసి ఇంకా 3 లేయర్స్ అన్నమాట. ఇదేమో బాటమ్ లేయర్ మనం వెజ్ తో చేసుకున్నాం కదా అది, అండ్ ఇంకా ఇది వచ్చేసి టాప్ లేయర్ అన్నమాట చికెన్ తో. ఇదేమో వచ్చేసి ఎగ్ సలాడ్ అన్నమాట. ఇలాగ ఇవి 3 టైప్స్ ఆఫ్ సలాడ్స్ అన్నమాట. ఇవి ఇప్పుడు మనం లేయర్స్ కింద పెట్టుకుంటాము బ్రెడ్ మధ్యలో. సో అది ఎలా ఏంటనేది మీకు చూపిస్తాను. యా ఇప్పుడు లేయరింగ్ వచ్చేసి మనకి చాలా బేసిక్ శాండ్విచ్ బ్రెడ్స్ ఉంటాయి కదా, అవే అన్నమాట. చాలా బేసిక్ బ్రెడ్. సో ఆ బ్రెడ్ తో చేస్తాం మనం. శాండ్విచ్ బ్రెడ్ తీసుకుని ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా మనకి అవి ఉంటాయి కదా ఎడ్జెస్ అన్నది మనం క్లియర్ చేసుకోవాలి, ఎందుకంటే అవి కొంచెం హార్డ్ గా ఉంటాయి కాబట్టి. ఇది శాండ్విచ్ కాబట్టి మనం శాండ్విచ్ కేక్ కాబట్టి కొంచెం తినడానికి మనకి స్మూత్ గా ఉండాలి కదా, ఆబ్వియస్ గా కేక్ లానే. సో అండ్ రెసిపీ కూడా ట్రస్ట్ మీ, మీరైతే నెక్స్ట్ పాట్లెక్ అయితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. అందరూ మంచి ఫ్యాన్స్ అయిపోతారు. చాలా హిట్ రెసిపీ అవుతుంది అనమాట. సో మాకు పార్టీలో అలానే అయింది, అందరూ చాలా ఇష్టపడ్డారు. సో అందుకే చెప్తున్నాను, మస్ట్ ట్రై అనమాట ఈ రెసిపీ మాత్రం. సో మీరు చూసినట్టయితే నేను ఎడ్జెస్ అయితే అవి క్లియర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను బ్రెడ్ స్లైసెస్. నేను ముందుగా వచ్చేసి కేక్ బోర్డ్ తెచ్చుకున్నాను అనమాట, దీనిపైన పెట్టి ట్రై చేద్దామని. బట్ నాకు ఎందుకో ఇది సెట్ అవ్వదని చెప్పి అనిపించింది అనమాట. సో అందుకే అది తీసేసి మళ్ళీ నా దగ్గర ఒక వుడెన్ ట్రే లాంటిది ఉందన్నమాట, సింపుల్ గా చిన్న డెకోర్ చేసుకునేది. దానికి అల్యూమినియం ఫాయిల్ అది చుట్టి దాని మీద ఒక రెక్టాంగిల్ కేక్ షేప్ మీకు ముందుగా ఫోటో చూపించాను కదా రెసిపీ స్టార్టింగ్ లో, వీడియో స్టార్టింగ్ లో. సో అలానే చేద్దామని చెప్పి నా ట్రయల్ అనమాట. సో కొత్తగా మన ఓన్ ఇంప్రూవైజేషన్ వద్దులే అని చెప్పేసి. సో ఇలా అయితే నేను ట్రై చేశాను. నేను ఇలా అల్యూమినియం ఫాయిల్ పెట్టి దీనిపైనే చేశాను అనమాట. అదైతే చాలా బాగా వచ్చింది, చాలా సింపుల్ గా, అండ్ లుక్ కూడా చాలా బాగుందనమాట. అందరూ చాలా క్రియేటివ్ గా ఉంది. అండ్ టేస్ట్ అయితే చెప్తున్నాను కదా, ఈ రెసిపీ అయితే టోటల్ హిట్ అనమాట. పార్టీలో అందరికీ తెగ నచ్చింది. సో నెక్స్ట్ టైం డబల్ క్వాంటిటీ చేయాలి అన్నంతలా అందరికీ నచ్చిందనమాట ఇది. సో యా మీరు చూస్తున్నట్టయితే నేను అల్యూమినియం ఫాయిల్ తో పెట్టేసుకుని దానిపైన ఒక లేయర్ బ్రెడ్స్ అయితే పెట్టుకున్నాను. జస్ట్ ప్లెయిన్ బ్రెడ్స్, ఏం అవసరం లేదు దానికి రాయాల్సిన సాస్ అది ఏం అవసరం లేదు. మనం ఏవైతే లేయర్స్ ప్రిపేర్ చేసుకున్నామో అవే సరిపోతుంది అనమాట ఈ లేయరింగ్ అయితే. సో మీరు నేను చేస్తున్నట్టుగా జస్ట్ లేయర్, ఫస్ట్ బేసిక్ లేయర్ వచ్చి సలాడ్ పెట్టుకుంటున్నా అనమాట. ఈ సలాడ్ కూడా చాలా బాగుంది. ఓన్లీ మనం సాల్ట్ అండ్ ఇంకా పెప్పర్ వేసాం కదా ఆనియన్ కొరియాండర్ తో పాటు, అది చాలా క్రంచీగా చాలా బాగుందనమాట. మనకి ఇక్కడ క్రౌడ్ సలాడ్ అంటారు, సో అలా ఉందనమాట. టేస్ట్ చాలా నచ్చింది అందరికి. అండ్ మీరు చూసినట్టే దానిపైన మళ్ళీ బ్రెడ్ స్లైసెస్ అనమాట అలాగా పెట్టుకుని, ఇంకా నెక్స్ట్ తర్వాత మనకి ఎగ్ సలాడ్ ఉంటుంది కదా అదైతే పెట్టేసుకోవాలన్నమాట. అన్ని కూడా క్వాంటిటీస్ కరెక్ట్ గా సరిపోయినాయి, ఎక్కువగా ఏమి నాకైతే మిగలలేదు. నేను యూజ్ చేసిన క్వాంటిటీస్ అయితే కరెక్ట్ గా సరిపోయినాయి. సో అందుకే మీకు డిస్క్రిప్షన్ లో అంతా డీటెయిల్ గా ఇస్తాను ఇంగ్రీడియంట్స్ అండ్ క్వాంటిటీస్, సో దట్ మీకు ఈజీ అవుతుంది అన్ని కలెక్ట్ చేసుకుని రెడీగా పెట్టుకుంటే. అండ్ మీరు వీడియో అంతా చూసినట్టయితే అంతా మనకి ఆల్రెడీ ఇంట్లో ఉన్నవే, మనకి కొత్తగా సెపరేట్ గా తెచ్చేవి ఏమి ఉండవు. సో అందుకే చాలా ఈజీ రెసిపీ అండ్ చాలా మంచి రెసిపీ అనమాట ఇది. యా సో మీరు చూస్తున్నట్టే నేనైతే ఎగ్ సలాడ్ కూడా మొత్తం అది స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను లేయర్ కింద. అండ్ తర్వాత మళ్ళీ బ్రెడ్ పెట్టుకొని ఇంక ఇప్పుడు లాస్ట్ మనకి చికెన్ వస్తుంది అనమాట. చెప్పాను కదా టాప్ లేయర్. సో చికెన్ లేయర్ అన్నది చేసుకుంటాం అనమాట. ఇదంతా కూడా మైనీస్తో కాబట్టి మనకి చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట. అండ్ కన్సిస్టెన్సీ కూడా మీకు మైనీస్ వేసుకునేది కూడా మనకి యాజ్ పర్ రిక్వైర్డ్ వేసుకుంటే సరిపోతుంది, మనకి ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందని చెప్పేసి. నా సజెషన్ ఏంటంటే మరీ లిక్విడీగా చేసుకోకుండా కొంచెం మీరు చూసినట్టయితే నేను చేసిన కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్ అనమాట. ఇంకా అది ఎందుకంటే తర్వాత మనకి బ్రెడ్ కూడా సోక్ అవుతుంది కదా, సో ఎక్కువ బ్రెడ్ ఫాలో అయిపోకుండా ఉంటుందన్నమాట మనకి. అది షేప్ అన్నది అలా ఉంటుంది. ఎక్కువ మనం లిక్విడ్ ఫామ్లో చేసుకోకుండా ఇలా చేసుకుంటే, అలాని మరీ టైట్గా ఉండకూడదు. సో అదే మీరు కన్సిస్టెన్సీ చూసుకుని చేసుకోండి. హాఫ్ కప్ మైనీస్ అన్నది మీకు ఏదైతే చెప్పానో అది పర్ఫెక్ట్ అనమాట, సరిపోతుంది యాక్చువల్గా. లేదు మీకు ఇంకొంచెం డ్రైగా అనిపిస్తుందంటే ఇంకొక 1 స్పూన్ 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటే మీకు అది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు కన్సిస్టెన్సీ అన్నది ఆ లేయరింగ్కి. సో మీరు చూసినట్టయితే నేను చికెన్ కూడా మంచిగా లేయర్ చేసుకుంటున్నాను అనమాట స్లోగా స్పూన్తోనే. మొత్తానికి అయితే మన లేయరింగ్ అయితే కంప్లీట్ చేసామన్నమాట. మీరు చూసినట్టయితే కిందేమో వచ్చేసి సలాడ్ లేయర్, గ్రీన్ లేయర్, అండ్ మధ్యలో వచ్చేసి ఎగ్ సలాడ్ లేయర్, అండ్ పైన వచ్చేసి చికెన్ లేయర్ అనమాట. సో ఇలా అయితే లేయరింగ్ అన్నది పెట్టేసుకుని కంప్లీట్ చేసుకోవాలి మనం. అండ్ దీనిపైన టాప్ వచ్చేసి ఇంకా మనం అగైన్ మళ్ళీ బ్రెడ్ స్లైసెస్ పెట్టుకోవాలన్నమాట. సో ఇదంతా కూడా నేను ముందు రోజు ఈవినింగే పెట్టుకున్నాను. ఇప్పుడు మాకు సాటర్డే మధ్యాహ్నానికి కావాలి లంచ్కి. సో నేను ఫ్రైడే ఈవినింగే ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట లేయరింగ్ అన్నది మెయిన్. సో దట్ అది కొంచెం మనకి
ముందుగానే ప్రిపరేషన్ అయిపోద్ది కాబట్టి తర్వాత హరీ బరీగా అవ్వదు. సో మీరు ఎలా ప్రిపేర్ చేసేసుకున్నా సరే మనకి చాలా టైం అన్నది సేవ్ అవుతుంది అనమాట. నేను ఇలా బేస్ అయితే ప్రిపేర్ చేసుకుని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట. మీరు సింపుల్గా ఫాయిల్ ర్యాప్ అన్న చేసుకుని కూడా పెట్టేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. అండ్ తర్వాత నెక్స్ట్ డేకి మన పైన ఐసింగ్ ఉంటుంది కదా, మన కేక్ పైన మన క్రీమ్ ఏదైతే ఉంటుందో అలానే దీనిపైన కూడా మనకి క్రీమ్ అన్నది మొత్తం మనం చేయాలన్నమాట ఐసింగ్ లాగా. సో దానికోసం అయితే నేను సాటర్డే మార్నింగ్ చేశాను, చెప్పాను కదా నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేశానని. సో సాటర్డే నైట్ ఇది వచ్చేసి మైనీస్ అండ్ ఇంకా ఫ్రిష్ కేజే అనమాట. ఇక్కడ ఫ్రిష్ కేజే అంటారు, క్రీమ్ చీజ్, మన క్రీమ్ చీజ్ ఏదన్నా తీసుకోవచ్చు అది. అండ్ ఇంకా మైనీస్ మీకు ఇది క్వాంటిటీ రాస్తాను క్లియర్గా. సో ఫ్రిష్ కేజే మనకి ఎక్కువ ఉంటుంది. సపోజ్ మనకి 1:2 రేషియో అనుకోండి, మైనీస్ 1 రేషియో అండ్ 2 రేషియో వచ్చేసి మనకి ఫ్రిష్ కేజే తీసుకోండి అనమాట క్రీమ్ చీజ్. సో అది తీసుకుని బాగా మనకి కన్సిస్టెన్సీ చేసుకోవాలి. అంటే అది చాలా స్మూత్గా ఉండాలన్నమాట, ఫ్లఫీగా. అంటే ఒక యోగోట్ మనకి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా అనమాట. అలా ఉంటే మనకి అదంతా కూడా ఐసింగ్ చేసుకోవడానికి బాగుంటుంది. మొత్తం లేయరింగ్ లాగా మొత్తం కవర్ చేయాలి కదా లేయర్స్ అన్నీ కూడా. సో అదంతా చేయడానికి పర్ఫెక్ట్ అనమాట. సో మీకు చూపిస్తున్నాను కదా అలా ఉండాలన్నమాట, మరీ పలచగా ఉండకూడదు. అందుకే 1:2 రేషియో అలా తీసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ మీకు ఎంత కావాలో అంత దాన్ని బట్టి చేసుకోవచ్చు. సో ఇదైతే నేను కలుపుకొని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఇదంతా కూడా కవర్ చేసుకోవాలన్నమాట నేను దాంతో. అండ్ దీనిపైన మీకు వీడియోలో ఫోటో చూపించాను కదా స్టార్టింగ్, సో దానిపైన మీకు ఎలా కావాలంటే అలా వెజెస్తో మీరు డెకరేట్ అన్నది చేసుకోవచ్చు. గార్నిష్ అనమాట. ఇంకా మనం కేక్ అంతా ఐసింగ్ అయిపోయిన తర్వాత కేక్ అలా డెకరేట్ చేసుకుంటామో సేమ్ అనమాట ఇది కూడా. మన టాలెంట్ అంతా చూపించడమే. నాకైతే అంత టాలెంట్ టైం లేదు కాబట్టి నాకు ఏదైతే బేసిక్ ఈజీగా అయిపోతుందో అదే చేశాను అనమాట. కొత్త రెసిపీ ట్రై చేయాలని చేస్తాను, బట్ అది ఎంత ఈజీగా అవ్వాలో అంత ఈజీగా చేయడానికి ట్రై చేస్తాను అనమాట, ఎక్కువ పని పెట్టుకోకుండా. సో అలానే నేను సింపుల్గా ఇంకా స్పాచులాతోనే స్ప్రెడ్ చేసేస్తున్నాను అనమాట. నేను ఏదైతే కలుపుకున్నానో క్రీమ్ చీజ్ అండ్ మైనీస్ ఉంది కదా ఐసింగ్ లాగా, సో అదైతే దాంతో తీసుకుని మొత్తం అయితే కవర్ చేస్తున్నాను అనమాట. ఇదంతా నేను మార్నింగ్ చేసుకుని పెట్టుకున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి. సో ఇది నాకు చాలా టైం సేవింగ్ అనిపించింది. నేను ముందు అంతా కలిపి సాటర్డే మార్నింగే చేద్దాం అనుకున్నాను, బట్ ఆబ్వియస్గా మనకి పార్టీ అంటే ఇంకా నేను అదంతా టైం టేకింగ్ కాబట్టి పార్టీకి ఎప్పుడైనా సరే హడావుడ్ అవుతుంది కదా, అందుకని ముందు రోజే చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇంకా మార్నింగ్ లేచి మనం పైన ఐసింగ్ చేసేసుకుంటే మొత్తం కూడా టైం సేవ్ అయ్యి హ్యాపీగా అన్నది మన రెసిపీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇంకా అలానే మొత్తం కవర్ చేసుకుని పెట్టేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ నేనైతే వెజెస్ కొంచెం కట్ చేసి పెట్టుకున్నాను, టొమాటో కొంచెం ఫ్లవర్ షేప్లో, అండ్ కటర్స్ ఉంటాయి కదా కుకుంబర్కి, సో అవి కూడా కొంచెం కటర్స్లో కట్ చేసుకుని, అండ్ ఈ గ్రాస్ టైప్ ఏమో వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్ అనమాట. మనకి పెద్ద స్ప్రింగ్ ఆనియన్స్ అన్నా పర్లేదు, చిన్నవన్నా పర్లేదు, సో ఏదైనా సరే లుక్ బాగుంటుంది. నేను అదైతే కింద ఒక లేయర్ కింద బాటమ్ లేయర్ పెట్టుకున్నాను, అలా కొంచెం గ్రాస్లా కనిపిస్తుందని. సో స్ప్రింగ్ ఆనియన్స్, కుకుంబర్, టొమాటో యూస్ చేస్తే నేను సింపుల్గా అయితే గార్నిష్ అన్నది ఫినిష్ చేస్తాను అనమాట. ఇంకా మనం ఏవైతే రెడీగా పెట్టుకున్నామో ఏదన్నా యూస్ చేసుకోవచ్చు, మనకి ఇంట్లో ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అవి యూస్ చేసి మనం గార్నిష్ అయితే చేయొచ్చు. సో అలా అయితే మొత్తం అంతా కుకుంబర్ కొంచెం అలాగా నాకు నచ్చినట్టుగా పెట్టేసి అండ్ ఇంకా డెకరేట్ అయితే చేస్తాను అనమాట. ఇదైతే అందరికీ చాలా బాగా నచ్చింది. అండ్ ఇది అయితే మాత్రం నేను ఇప్పుడు చేసిన తర్వాత కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను, సో దట్ అదంతా కూడా మంచిగా బాండింగ్ అవుతుందని చెప్పి మన క్రీమ్ అంతా కూడా రాసాం కదా పైన, అదంతా కూడా కొంచెం ఫ్రిడ్జ్లో పెడితే సెట్ అవుతుంది అనమాట, సెటిల్ అవుతుంది మెయిన్. సో అది అవ్వడం కూడా మనకి ఇంపార్టెంట్, అందుకే మీరు టైం చూసుకుని చేసుకుంటే మాత్రం ఇదైతే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. మనకి కరెక్ట్గా సర్వింగ్ టైంకి అయితే అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అసలు. సో ఇదైతే ఫస్ట్ ఐటమ్ అనమాట పార్టీలో మొత్తం అయిపోవడంలో, సో చాలా ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇదైతే మనం ఇది స్లైస్ చేసినప్పుడు కూడా బ్రెడ్ నైఫ్ ఉంటుంది కదా, అలా మన కేక్ స్లైస్ ఎలా అయితే చేస్తామో అలానే పర్ఫెక్ట్గా వచ్చినాయి అనమాట. లేయర్స్ అయితే మాత్రం అందరికీ కూడా హ్యాపీగా, టేస్ట్ కూడా ఎక్సలెంట్ అసలు. టేస్ట్ చెప్పాలంటే ఆ చికెన్ ఎగ్ సలాడ్ నాకు ఇందులో మెయిన్
హిట్ లేయర్ ఏదంటే మాత్రం ఎగ్ సలాడ్ అనే చెప్తాను. అది ఎగ్స్ అండ్ ఇంకా ఎలిపినోస్ టేస్ట్ అయితే మాత్రం ఆ కాంబినేషన్ ది పర్ఫెక్ట్ అనమాట ఎగ్ సలాడ్. సో అదైతే నాకు మోస్ట్ ఫేవరెట్ అనమాట 3 లేయర్స్లో కన్నా. సో ఫైనల్గా అయితే మనదైతే శాండ్విచ్ కేక్ అనేది రెడీ అయిపోయింది. సో మీరైతే మాత్రం తప్పకుండా మీ నెక్స్ట్ బర్త్డే పార్టీస్ కానీ పాట్లెక్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి, అందరూ ఎంజాయ్ చేస్తారు. సో మీకు చెప్పినట్టుగా పార్టీ ఎలా జరిగింది ఏంటి అనేది మీకు నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. సో మీరు అది కూడా మిస్ చేయకుండా చూడండి. అండ్ మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు కనుక ఈ రెసిపీ ఎలా ట్రై చేయాలి ఏంటి అన్నది మాత్రం ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ హ్యాలోవిన్ పార్టీ వ్లాగ్లో కలుద్దాము. టిల్ దెన్ బాయ్.